ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈనాడు క్రైస్తవులని పిలువబడేవారు చేయవలసిన ముఖ్యమైన 3 విషయాలను ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అందులో మొదటిది తగ్గించుకోవటం. తనను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడు. రెండవది దేవుడిని వెతకటం మరియు ప్రార్థించడం. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికే దేవుడు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన 3వ అంశం చెడు మార్గములను విడిచిపెట్టడం. ఈ 3 మనం చేయగలిగిన రోజు ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, మన పాపాలను క్షమిస్తాడు, మనకు సకల సమృద్ధిని స్వస్థతను దయచేస్తాడు.